హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెల్లా టైలరింగ్. ఈరోజు వీడియోలో కిడ్స్ లెహెంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూడండి. లాస్ట్ వీడియోలో కటింగ్ చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ రెండు బ్యాక్ పార్ట్లు అండి. బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్లు. బ్యాక్ జిప్ వేస్తానన్నాను కదా, ఇవి యాడ్ చేసుకునే ముందు ఈ రెండు ఇక్కడ యాడ్ చేసేసి జిప్ వేసే చోట ఇక్కడ మార్క్ చేసుకున్నాం, నిన్న చూపించాను కదా. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్తో ఒక స్టిచ్ వేసుకుని తిరగేసుకుంటాను. ఇవి హుక్స్ పట్టి కాజా పట్టీకి అయితే వేరుంటుంది, ఇది జిప్ కాబట్టి ఇలా వేసుకొని తిరగేసేసుకోవచ్చు. రెండు సమానంగా పెట్టుకోవాలండి. ఇవి ఇక్కడ పోకూడదు, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సరిగ్గా చూసుకొని షోల్డర్ దగ్గర ఇది యాడ్ చేసేసుకోవడం. ఇలా ఇక్కడ కుట్టేసాం కదా, ఇలా యువతల వైపుకి తిప్పేసుకోవాలి. ఈ లైనింగ్ వైపు ఒక స్టిచ్ వేసుకుంటే ఇది నీట్గా ఉంటుంది. ఇది ఉంది కానీ లైనింగ్, దీనికి యువతల ఒక్క పాయింట్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవడం వల్ల ఇది ఈజీగా తిరుగుతుంది. ఇలా ఇది తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ మామూలుగా ఇదివరకు ఎలా యాడ్ చేసుకున్నామో అలా యాడ్ చేసుకోవడమే మొత్తం. ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెండు పార్ట్లు యాడ్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లు రెండు యాడ్ చేసుకున్నానండి. ఇవి హుక్స్ పట్టి ఈ రెండు కూడా ఎదురు బదురు వచ్చినాయో లేదో ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి చూడండి, ఈ డిజైన్ పైకి వెళ్ళాలి. ఈ రెండు కుట్టినవి ఇలా మడిచి కుట్టినవి ఒకవైపుకి రావాలి. ఇక్కడ జిప్ వస్తుంది అన్నట్టు ఒకసారి చెక్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా చక్కగా నీట్గా పెట్టుకుని ఈ షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకుని ఫస్ట్ ఈ షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకొని అంతవరకే పెట్టుకో, కొంచెం అవతలకి సాగకూడదు. షోల్డర్స్ కుట్టంగానే ముందు నెక్ కుట్టేసేయాలి, తర్వాత నెక్ కుట్టేసి మిగతా అంతా యాడ్ చేసుకోవడం. నెక్ ఎప్పుడు కూడా కొద్దిగా కుట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పాదం పైకి లేపుకొని ఇలా కొద్దిగా కుట్టుకుంటూ ఉండాలి. స్ట్రైట్ కాదు కదండి, రౌండ్ వచ్చింది కదా, అందుకని ఇలా తిప్పుకుంటూనే కుట్టాలి. చూడండి, నీట్గా వచ్చేసింది, ఎక్కడ ముడతలు రాకుండా ఇలా రావాలి. తర్వాత ఇదంతా మామూలుగా కుట్టుకోవడమే. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ రెండు ఇలా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత
ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా మంచి వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్లు 2 యాడ్ చేసుకోవాలి. ఎదురు బొదురు వచ్చేలా చూసుకోవాలి. ఈ జిప్ వేసేది ఉంది కదా, ఇది మధ్యలోకి ఇటు రావాలి, ఇది ఇటు రావాలి. ఈ 2 సమానంగా పెట్టుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలండి. గట్టిగా ఉంటుంది, డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం. ఇప్పుడు మెడ చుట్టూ కుట్టుకుందామండి. హెమ్మింగ్ పట్టీ కోసం ఇలా 1 ఇంచ్ విడ్త్తో ఇలా కట్ చేసుకోవాలి. క్రాస్ ముక్కలు కట్ చేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ హెమ్మింగ్ చేస్తానండి నేను, దానికోసం ఈ పట్టీ. ఈ కుట్టు పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ బ్లౌజు బార్లా వేసుకోవాలి. ఈ చివరి కొంచెం ఇలా లోపలికి మడత పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. ఇవన్నీ చూడండి, ఇవి షోల్డర్స్ యాడ్ చేసాం చూడండి. అది ఎప్పుడు కూడా ఇలా ముందు వైపుకు ఉండాలి. ముందు వైపుకి ఇది పెట్టుకోవాలి. అలాగే అది కుట్టేటప్పుడు ఇలా అవతల వైపు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ముందు వైపుకి పెట్టుకోవాలి బాడీకి. నెక్ కుట్టేటప్పుడు ఎప్పుడు ఈ పట్టీ కూడా సాగదీయకూడదు, అలాగే నెక్ కూడా సాగదీయకూడదు. 2 ఫ్రీగా పట్టుకొని కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ నెక్ పట్టీ సాగితే నీట్గా తిరగదు లోపల వైపు. ఇది ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి, ఇది అటు పెట్టుకోవాలి. ఇలా ఎదురు పెట్టుకుంటే 2 కూడా ముందు వైపుకు ఇలా ఉంటాయి. ఏదైనా అంతే, 2 వైపులా ఒకేలా ఉండేటట్టు కుట్టుకోవాలి. చూడండి, చుట్టూ 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేశాను. ఇక అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. ఈజీగా తిరగటం కోసం ఇలా కరువు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా నాట్లు పెట్టుకోవాలి. అక్కడక్కడ ఇలా పెట్టుకోకపోతే తిరగదు. కుట్టు వరకు కట్ చేసుకోవాలండి, కుట్టు మాత్రం కట్ కాకూడదు. ఈ చివర ఇప్పుడు కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలి. చివరిలో ఇలా మడత పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ఇప్పుడు
ఇలా కిందకి మడత పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసుకోవడమే. ఇలా ఉంది కదా, ఇలా మడత పెట్టేసుకొని లోపల వైపుకి ఇలా ఒక పావించు పట్టి ఈ చివర కుట్టుబడాలి. ఈ చివర ఈ పట్టి ఉంది కదా, ఈ చివర బదులు పెట్టుకున్నాం కదా పట్టి, కొంచెం కిందకి ఇలా మడిచేసి మళ్ళీ ఇలా కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోవడం. ఈ చివర నీట్గా కనిపిస్తుంది. స్టిచ్ చివర ఎప్పుడు కూడా లాక్ స్టిచ్ వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్ ఎప్పుడు ఈ చివరికంటా పెడితే నీట్గా ఉంటుంది. ఈ పట్టి మొత్తం సరాసరి రౌండ్ మొత్తం కూడా ఒక పావించి మాత్రమే ఉండాలి. ఈ క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ లోపలికి మడిచేసుకోవాలి. ఈ పట్టి పావించే వచ్చేటట్టు మడుచుకోవాలి. చూడండి, కుట్టు ఎప్పుడు ఇలా చివరికంటా పెడితే చూడటానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఇక్కడ ఒక చిన్న కట్ ఉంది చూడండి, ఇది ఫ్రంట్ వైపు రావాలి. ఇది ఇక్కడ ఉంచండి, ఇది కట్, ఇది ఫ్రంట్ వైపు రావాలి అని గుర్తు. ఈ హ్యాండ్స్ యాడ్ చేసుకునేటప్పుడు ఒకదానికొకటి ఇలా ఎదురు బదురు రావాలి. ఇది ఇటు ఉంటే ఈ మార్క్ ఇటు ఉంటే ఈ మార్క్ ఇటు ఉండాలి. ఇలా పెట్టి చూసుకుంటే ఈ మార్క్ ఇక్కడ ఉంటే ఎదురుగా ఈ మార్క్ ఇక్కడ ఉండాలి. ఎలా అయినా చూసుకోవచ్చు. అటు ఇటు పెట్టారనుకోండి, రెండు ఒక చేతికే పనికొస్తాయి, ఒకవైపు చేతికే వస్తాయి. ఇది చూసుకొని యాడ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలా చూసుకోవాలి. లేదంటే ఊడదీసి మళ్ళీ వేసి మళ్ళీ తీసి చిరాకు వచ్చేస్తుంది. ఒకసారి ఖచ్చితంగా చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఆపోజిట్ ఉన్నాయి. ఇప్పుడు రెండు యాడ్ చేసుకోవడం. చేతులు రెండు అతికేసాను చూడండి, ఇలా దేనికి అది అతికేసి ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసేసుకున్నాను. రెండు ఇప్పుడు బాడీకి యాడ్ చేయాలి. బుట్ట చేతులు కదండి, ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు. చేతులు ఫ్రంట్ ఎటు రావాలో చెప్పాను కదా, ఇదిగోండి ఈ మార్క్ ఉన్నది ఫ్రంట్ వైపు రావాలి. అంటే ఈ మార్కు ఇటు పెట్టుకోవాలి, ఇక్కడి నుంచి యాడ్ చేయాలి. ఈ మార్క్ ఉన్నది ఇది ఫ్రంట్ కదా, ఇటువైపు పెట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. కుచ్చులు ఎంత కావాలి ఏంటి అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మార్క్ ఉంది, షోల్డర్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కు షోల్డర్ దగ్గరికి రావాలి. ఇక్కడ పెట్టేసుకొని షోల్డర్ కుట్టు ఉంది చూడండి, ఈ కుట్టు దగ్గర ఈ మార్క్ ఇలా పెట్టుకొని ఒక పిన్ వేసుకోండి. అదే ఈ చివరి నుంచి కుట్టుకుంటూ వెళ్ళడమే. 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోండి. కుచ్చులు వచ్చేసి కొంచెం పైకి కుట్టిన తర్వాత కుచ్చులు కుట్టాలి. ఇక్కడ ఎలాగో స్టిచ్చింగ్ వస్తుంది, సైడ్ స్టిచ్ వస్తుంది 1.5 ఇంచ్ లోపు. అక్కడ కుచ్చులు అవసరం లేదు, చెయ్యి కింద అవసరం లేదు. ఒక 2-3 ఇంచెస్ పై వరకు కుట్టేసుకొని భుజం దగ్గరకు వచ్చాక ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలండి స్టిచ్. ఇదిగోండి, ఇక్కడ లూజ్ వచ్చింది చూడండి, ఈ లూజ్ మొత్తం ఈ స్టిచ్చెస్ ఫ్రిల్స్ రావాలి. ఈ లూజ్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్నగా అక్కడక్కడ పెట్టుకోండి. కింద బాడీ పార్ట్ నీట్గా పడుతుందా లేదో చూసుకోవాలి. పైన ఫ్రిల్స్ నీట్గా పెట్టుకోవాలి.
ఇక్కడ పిన్ పెట్టాం కదండి, తీసేయచ్చు. ఇంకా ఇది భుజం వరకు కుట్టాను. ఇప్పుడు ఇక్కడ ఎలా పెట్టుకోవాలి, ఫ్రంట్ కుట్టిన దగ్గర నుంచి ఇలా పెట్టుకొచ్చాను ఫ్రిల్స్. ఇప్పుడు రివర్స్లో ఎలా పెట్టుకోవాలి, ఇలా రివర్స్లో పెట్టుకుంటే ఇక్కడ బుట్ట నీట్గా నిలబడుతుంది పైకి. మళ్ళీ అదే లైన్లో అదే వరుసలో అదే పద్ధతిలో పెట్టుకుంటే వెళ్తే ఒక పైకి వాలిపోయినట్టు ఉంటుంది బుట్ట. అందుకే అటువైపు ఒకలాగా పెట్టాలి, దానికి రివర్స్లో ఇటువైపు పెట్టాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ భుజం దగ్గర ఎక్కువ వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం దూరం పెట్టుకోవచ్చు. ఇది చూసుకుంటూ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా, ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి, ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకా 2 ఫ్రిల్స్ వస్తాయి. సరిపోతుంది, ఇంకా ఫ్రిల్స్ అవసరం లేదు, కుట్టేసుకోవడమే. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇలా చూసుకుంటూ మధ్యలో ఫ్రిల్స్ ఎన్ని వస్తాయో చూసుకుని కుట్టుకోవాలి. చూడండి బొట్ట ఎంత బాగా వచ్చిందో, ఇలా వస్తాయి. మళ్ళీ దీని మీద ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి గట్టిగా ఉండటం కోసం. ఎక్కడ ముడతలు పడకుండా అడుగున క్లాత్ సర్దుకుంటూ కుట్టుకోవాలి. వేసిన కుట్టు మీదే వేయాలండి, మళ్ళీ అటు ఇటు వెళ్తే నీట్గా అనిపించదు. ఏదైనా స్టిచ్చింగ్ చూసిన వెంటనే కుట్టేయండి, తొందరగా వస్తుంది. తర్వాత కుడదాంలే అనుకుంటే మర్చిపోతారు, కుట్టబుద్ధి కాదు. ఒకటే కాకుండా 2-3 కుట్టేయండి. ఒక బ్లౌజ్ చూసారనుకోండి 2-3 బ్లౌజులు కుట్టేయాలి అదే మెజర్మెంట్తో అదే పద్ధతిలో. చూడండి బొట్ట వచ్చింది. అదేవిధంగా ఇంకో వైపు చెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంది లేనిది. ఇది బ్యాక్ పార్ట్, ఈ మార్క్ ఉన్నది ఫ్రంట్ వైపు రావాలి. అలాగే వస్తుంది చూడండి. ఇద్దరికేసాము, ఇది మంచి వైపు వేసుకోవాలి. ఇందాక ఒక చెయ్యి చూసారు కదా ఎలా కుట్టాలో, అలాగే ఇది కూడా కుట్టుకోవడమే. ఇక్కడ షోల్డర్ పట్టి ఇలా ఉంది చూడండి, మళ్ళీ ఇదే విధంగా ఉండేలాగా ఇలా కుట్టుకెళ్ళాలి. మళ్ళీ ఇలా తిరిగిపోకూడదు, నీట్గా అనిపించదు. కానీ ఇలా ఉందో లేదో చూసుకొని ఫ్రిల్స్ పెట్టాలి. చూడండి 2 వైపులా యాడ్ చేసేసుకున్నానండి చేతులు. ఓవర్లాక్ కూడా చేశాను. ఇప్పుడు కింద వైపు ఈ కూర్చుని కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా పైన ఎలా అయితే పెట్టామో కింద కూడా ఇలా దగ్గరికి పెట్టుకోవాలి. ఈ కుచ్చు ఎక్కడి నుంచి ఎంతవరకు పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. చెయ్యి లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. ఈ పైన ఫ్రిల్స్ పెట్టాను చూడండి, అక్కడ వరకు ప్లెయిన్ కుట్టేసుకుంటూ రావాలి. ఇక్కడ ఫ్రిల్స్ స్టార్ట్ అయినాయి కదా, ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ పైన ఎటైతే తిప్పు ఉన్నాయో
కింద కూడా అటే తిప్పాలి, అటు ఇటు తిప్పకూడదు. పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు రివర్స్లో పెట్టుకోవాలి. ఇవి ఇటు తిరిగి ఉన్నాయి కదా, మన వైపు అటే మడిచి పెట్టుకోవాలి. ఇలా కొంచెం లూజ్ ఎక్కువ ఉంది కింద, ఇంకొక ఫ్రిల్ పెట్టుకుంటాను రెండు వైపులా. ఇటు ఒక చిన్న ఫ్రిల్లు, మళ్ళీ ఈ చివరిలో ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు బొట్ట నీట్గా తెలుస్తుంది. ఈ కింద వైపు నీట్గా ఒక పట్టీ కుట్టుకోవాలి. ఇది 2 ఇంచెస్ విడ్త్తో ఒక పట్టీ కట్ చేసుకున్నాను. స్ట్రైట్ క్లాత్ ఉండాలండి, ఇది క్రాస్ ఉండకూడదు, స్ట్రైట్ క్లాత్ ఉండాలి. ఇది మంచి వైపు. ఇప్పుడు బ్లౌజు తిరగేసుకోవాలి. తిరగేసుకొని ఇది తిరగవైపు పెట్టుకోవాలి, అడుగు వైపుని కుట్టాలి. ఈ స్టిచ్ వేసాను చూడండి, ఈ స్టిచ్ మీదే పడాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసాం కదా, అదే గ్యాప్తో స్టిచ్ పడాలి. ఇలా మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇది ఉంచండి, మనం లోపల వైపు యాడ్ చేసాము. ఇలా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అంత మడిచేసి ఈ కుట్టు మీద ఇలా పెట్టేసుకొని ఈ మడత చివరమ్మట కుట్టేసుకెళ్ళాలి. మీకు వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎప్పుడు చివరిలో చెప్దాం అనుకుంటాను, మర్చిపోతున్నాను. ప్లీజ్ అండి, చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూడండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు ఇలా నీట్గా మడత పెట్టేసుకొని ఆ మడత చివరి మట రావాలి కుట్టు. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అదే లైన్లో రావాలి కుట్టు. చూడండి, ఎక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు అదే లైన్లో వచ్చింది. చూడండి, ఎక్కడ పీసులుగా కనపడట్లేదు, క్లాత్ కనపడట్లేదు. చూడండి, నీట్గా ఉంటుంది ఇలా. ఇది చెయ్యి, ఆ చెయ్యి కూడా ఇలాగే కుట్టుకోవాలి సేమ్. రెండు వైపులా చేతులు యాడ్ చేసేసుకున్నాను. కింద పట్టీ కూడా కుట్టేశాను. ఇక సైడ్ జాయింట్ వేసుకోవాలి వీటికి. ఇవి తిరగ తిప్పేసి మొత్తం హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి.
4 ఇంచెస్ పెట్టాం కదా, హ్యాండ్స్ లూజ్ 4 ఇంచెస్. నేను ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి. 4½ అంటే 8 ఇంచెస్. హ్యాండ్స్ లూజ్ 8 ఇంచెస్. నేను ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెడతానంటే ½ ఇంచ్ అవుతుంది. 425 దగ్గర పెడతాను. ఇక్కడ పెడతానండి. ఇక్కడ కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు, పిల్లలకి ఈజీగా ఉంటుందని వేసుకోవడానికి తీసుకోవడానికి. ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. కట్ చేసినప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోం కదా, ఈ లైన్ అమ్మట కుట్టుకెళ్ళాలి. ఈ కింద కుట్లు రెండు ఒక చోటికి రావాలి, చూడడానికి నీట్గా ఉంటాయి. కరెక్ట్గా కొడితే చక్కగా వచ్చేస్తాయండి. హెచ్చు తగ్గులు లేకుండా ఒకవైపు ఒక చోటుకే వస్తాయి. ఇక్కడ స్లిట్కి ఒక మార్క్ పెట్టాం, అక్కడ వరకు వేయాలి కుట్టు. చిన్న కరువు రావాలండి. కట్ చేసేటప్పుడు చూపించాను కదా ఒక చిన్న కరువు, అలా రావాలి. ఇక్కడ స్లిట్ ఇలా వచ్చేయాలి కుట్టు. ఈ మార్క్ వరకు వేసుకున్న తర్వాత అలా సూది అలా దింపేసి తిప్పుకోవాలి. ఇక్కడ మార్జిన్ ఇవ్వకూడదు. స్లిట్ పెట్టినప్పుడు మార్జిన్ ఇవ్వకూడదు. ఆ కుట్టు అమ్మటే ఒక 1 ఇంచ్ పైకి రావాలి. ఇక్కడ మార్జిన్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వాలి. ఒక ½ ఇంచ్, ఒక పాయింట్, 2 పాయింట్స్ అంత గ్యాప్ ఇచ్చుకొని తిప్పుకోవాలి. మళ్ళీ ఇంకో కుట్టు, 3 కుట్లు వేసుకోవచ్చు. ఎప్పుడన్నా మళ్ళీ విప్పుకోవాలంటే ఉంటాయి. ఇది కూడా అంతేనండి. పక్కన రాకూడదు. ఈ కుట్టు అమ్మట వచ్చేయాలి చివరికి. ఆ కుట్లో కలిసిపోవాలి. స్లిట్ వరకు కుట్టి వదిలేయాలి. సేమ్ ఇలాగే ఇంకో వైపు కూడా కుట్టుకోవాలి. 2 వైపులా కుట్టేశానండి. ఇలా మెజర్మెంట్ బట్టి మార్క్ చేసిన దాన్ని బట్టి కుట్టేశాను. ఈ చివర చూడండి 3 కుట్లు ఒక్క చోటకి రావాలి. 1 ఇంచ్ వరకు, 1-1½ ఇంచ్ వరకు ఇలాగే రావాలి. ఇలా గ్యాప్ రాకూడదు. ఎప్పుడు స్లిట్ వచ్చినప్పుడు ఇలా కుట్టాలి. ఇప్పుడు స్లిట్ కుట్టుకోవాలి. ఇది ఉంది చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా వస్తుంది. ఇదంతా మడుచుకోవాలి మనం. ఇలా సమానంగా మడుచుకోవాలి. ఈ పట్టి చివరికంట రావాలి కుట్టు. కింద నుంచి పై వరకు ఒకే లైన్లో రావాలి. ఈ కుట్టు వచ్చింది చూడండి, మనం కింద కలిపిన కుట్టు అక్కడ వరకు వచ్చిన తర్వాత సూదిని ఇలా కిందకి దింపుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇటువైపును కూడా ఈ మడత పెట్టుకోవాలి. అటువైపు పెట్టినట్టే ఇటువైపు కూడా మడుచుకోవాలి. సేమ్ అంతే మడత ఉండాలండి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఇలా కుట్టుకోవాలి స్ట్రైట్గా ఒక కుట్టు. మళ్ళీ ఈ మడత చివరికంట రావాలి సూది. వచ్చిన తర్వాత ఇక్కడ సూది ఇలా దింపుకొని పాదం లేపి ఇలా తిప్పుకోవాలి మన వైపు.
ఇది చూడండి, ఇలా చివరమ్మట రావాలి, ఇక్కడ ఇలా స్క్వేర్ షేప్లో ఇలా రావాలి. చూడండి, పైన ఏ మాత్రం ఉబ్బులు రాకుండా ముడతలు రాకోకుండా నీట్గా వచ్చింది చూడండి. అలాగే ఇంకో వైపుని కూడా కుట్టుకోవాలి. రెండు వైపులా కుట్టేశానండి స్లిట్. ఇప్పుడు లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి మెజర్మెంట్స్లో 18 ఇంచెస్ ఉంది. లెంత్ ఎక్కడి నుంచి అంటే షోల్డర్ నుంచి కింద వరకు చూసుకోవాలి. కింద పట్టీ కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అంతే ఉందో ఇంకా ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఎక్కువ ఉన్నా పర్లేదండి, ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, 18, ఇక్కడికి 18 వచ్చింది. చూడండి, 1.5 ఎక్స్ట్రా ఉంది. ఇది మొత్తం ఇలా మడుచుకోవడం. ఇంకా చుట్టూ ఇలా ఫోల్డ్ పెట్టేసి, ఈ ఫోల్డ్ కొంచెం పెద్దది పెట్టుకోవాలి. ఇంత పెద్ద ఫోల్డ్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. 1 ఇంచ్ అంత ఫోల్డ్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. కింద ఇలా పట్టి కుట్టేటప్పుడు చాలామంది కుదరదండి, లాగుతూ ఉంటారు. లాగడం వల్ల ఇది లూజ్ అయిపోయి ముడతలు ముడతలు వస్తుంది. చక్కగా నీట్గా పెట్టుకొని కుట్టాలి, అప్పుడు ముడతలు రావు. ఇది కూడా కుట్టేప్పుడు కూడా మడిచినప్పుడు ఆ మడత చివరమ్మట పడాలి. కుట్ట అయిపోయినప్పుడు ఎప్పుడు కూడా లాక్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇది మొదలు పెట్టేటప్పుడు దీనికి సమానంగా ఉంది లేనిది చూసుకొని ఇలా మడత పెట్టుకోవాలి. సరిపోయిందండి, కరెక్ట్గా ఉంది. ఇలా 1 ఇంచ్ మడత వచ్చేటట్టు పెట్టుకొని ఈ ఫోల్డింగ్ మొత్తం ఫస్ట్ ఎంత పెట్టాము చివరి వరకు కూడా అంతే రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. కుట్టెప్పుడు కూడా మడత చివరమ్మట పడాలి. ఈ చిన్న చిన్న టిప్సే బాగా ఉపయోగపడతాయి. చూడటానికి నీట్గా అనిపిస్తుంది వర్క్. కొంచెం అటు ఇటు వెళ్ళింది అనుకోండి బాగోదు. ఇది కూడా ఇక్కడ చూసుకొని ఇంత మడత పెట్టేసుకోవడం. ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నెక్ పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా ఉంది లేనిది. ఒక పక్కన ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి లెంత్ బాగోదు కదా. ఇదిగో చూడండి, కరెక్ట్గా వచ్చింది 1.5 ఇంచ్. ఇలా మడత పెట్టేసుకోవడం. ఇంతేనండి బ్లౌజ్, లెహంగా బ్లౌజ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో లెహంగా కటింగ్ చూపిస్తాను, చూడదురు. కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే మాదిరిగా కుట్టుకుంటే వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు, నీట్గా వస్తాయి. తొందరగా కూడా అయిపోతుంది స్టిచ్చింగ్. ఇదండి.
బ్లౌజ్. ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంతేనండి లెహంగా బ్లౌజ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో లెహంగా కటింగ్ చూపిస్తాను. ఓకే అండి.